హలో ఎవ్రీవన్, మీ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? మీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చిందో నాకు కమెంట్ చేయండి. టెట్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి: సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్. టోటల్ 150. సైకాలజీలో 24 మార్క్స్ కంటెంట్ నుంచి వస్తే 6 మార్క్స్ మెథడాలజీ నుంచి, టోటల్ 30. అలాగే అన్ని సబ్జెక్ట్ 30 మార్క్స్, టోటల్ మార్క్స్ 150. సైకాలజీకి తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ ప్రిపేర్ కండి. ప్రాక్టీస్ బిట్స్ కోసం వేరే మెటీరియల్ ఫాలో అవ్వండి. తెలుగు వన్ టు 10th గ్రామర్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న లెసన్స్ మాత్రం చదవాలి. ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి గ్రామర్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి రివిజన్ అప్పుడు తొందరగా రివిజన్ అయిపోతుంది. ఇంగ్లీష్ అంతే, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి గ్రామర్ ప్రిపేర్ కావాలి. మ్యాథమెటిక్స్ కూడా అంతే, ఫస్ట్ టు 10th. సైన్స్ అండ్ సోషల్కి 1 to 8th చదివిన తర్వాతకి 9th 10th రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే చదవాలి. చాలామందికి డౌట్ ఉంటుంది, ఒకరోజు ఒకే సబ్జెక్ట్ చదవాలా లేకపోతే అన్ని సబ్జెక్టులు చదవాలా అని. నేనేం చెప్తానంటే, ఒక ఈజీ సబ్జెక్ట్, ఒక హార్డ్ సబ్జెక్ట్ తీసుకొని చదవమని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఈజీ సబ్జెక్ట్ తెలుగు అనుకోండి, మీకు మ్యాథ్స్ హార్డ్గా ఉంటుంది అనుకోండి, మ్యాథ్స్ అస్సలకే రాదు. అలాంటప్పుడు 1 డేలో ఈ 2 సబ్జెక్ట్స్ చదివి టార్గెట్ పెట్టుకోవాలి. తెలుగు 3rd క్లాస్ కంప్లీట్ చేస్తా, 4th క్లాస్ కంప్లీట్ చేస్తా, ఈరోజు మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేసేస్తా అని ఒక టార్గెట్ పెట్టుకొని అది ఆ రోజు కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్, లేకపోతే కొంతమందికి తెలుగు ఈజీగా ఉంటుంది, ఇంకొంతమందికి ఇంగ్లీష్ హార్డ్గా ఉంటుంది. అలా ఒక ఈజీ సబ్జెక్ట్, ఒక హార్డ్ సబ్జెక్ట్ తీసుకొని చదవాలి. తర్వాత బాగా మ్యాథ్ టెస్ట్ రాయాలి. అంటే మీరు ఇప్పుడు ఒక లెసన్ చదివారు, 3rd క్లాస్ తెలుగు లెసన్ చదివారు అనుకోండి, దాని మీద ప్రాక్టీస్ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.